సరిహద్దులలో ఉద్రిక్తతల నివారణ కోసం అంటూ గతంలో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. డీజీసీఏ స్థాయి అధికారుల చర్చలు. ఇది ఇప్పుడు కొనసాగుతాయా లేదా ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అంటే భారత ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు, ఆ విధానాన్ని కొనసాగించింది. అంటే సరిహద్దుల ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఈ చర్చలు మరింత సీరియస్గా ఉంటాయి. ఈ సందర్భంగా భారతదేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పాకిస్తాన్ వాదించింది. రేపు ఇచ్చేదోలారు ఎవరు కవ్వింపుకు పాల్పడ్డారు? మీ పారా కమాండోతో కలిసినటువంటి ఉగ్రవాదులు వచ్చి మా దేశంలో కాశ్మీర్ మీద దాడి చేశారు. ఆ దాడి చేసినటువంటి వాళ్ళల్లో మీ పారా కమాండర్ ఉన్నారు, ప్లస్ వెనకాల ఎవరున్నారు అన్నది కూడా లెక్క చెప్పింది. ఫరూక్ అహ్మద్ అని మీ సో అండ్ సో అధికారి అని చెప్పి పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది భారతదేశం అడ్రస్లు చెప్పడం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మీ వాళ్ళు చేస్తున్నటువంటిది అసలు కాల్పుల విరమణ ఫస్ట్ ప్రకటించింది మీరే, మేము సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు ఉద్రిక్త